మందు తాగినోళ్ళ పెయిలా, కూర తిన్నోళ్ళ పెయిలా, గుట్కాలు, గోవాలు తిన్నోళ్ళ పెయిలా, బీడీ, సిగరెట్ తాగేటోళ్ళ శరీరం లోపల ఆత్మ ఉండాలని ఇష్టపడదు. అది ఎంతసేపున్నా ఎప్పుడు బయటికోదు. ఏ లెక్కల బయటికోదు. ఏడన్నా గుద్దుకొని సావురా నేను బయటికి పోతా అంటది. ఎవడన్నా కొట్టి సంపిటే బాగుండే నేను బయటికి పోతా అంటది. ఎందుకంటే లోపల కంపురు. లోపల పొగ పెట్టిటం. ఏమో పొమ్మన్న లేపక పొగ పెట్టినట్లయితే దాని పరిస్థితి. అర్థమైనా? ఆ! దేవుళ్ళని చేయాలనుకుంటే రెండే 2 పద్ధతులు. ఒకటి మానస పూజ. అనగా మనసులో తలంచుకో, మనసుతో మొక్కు, మనసుతో వేడుకో, మనసుతో అరువు, ఏడువు ఏమన్నా స్తుతించు, భజించు, సంకీర్తించు ఏదన్నా చెయ్యి. అది మానస పూజ. రెండవది క్రియా సంకల్ప పూజ, వ్యవహార పూజ. నువ్వేదైనా సమర్పించదలిస్తే అది సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని అనగా తులసి దళం ఉన్నది. అష్టైశ్వర్య ప్రతిరూపమైన తులసి దళం. తులసి పెట్టు. బిల్వదళం ఉన్నది. సకల ఐశ్వర్యములకు మూలం బిల్వం. పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక.